ఓకే. మీరు తాపీ మేస్త్రిగా పనిచేసేటప్పుడు మీకు టైం ఉండదు గదా! ఏ టైంలో నేర్చుకున్నారు? మార్నింగ్ 6:30కి ఒక బ్యాచ్ ఉంది మేడం. ఓకే. మార్నింగ్ బ్యాచ్ ఉండేది, ఈవినింగ్ బ్యాచ్ ఉండేది. ఓకే. మార్నింగ్ 6:30కి ఒక బ్యాచ్ ఉండేది. హ్మ్. మార్నింగ్ బ్యాచ్ అయ్యేసరికి మళ్ళీ యథావిధిగా మామూలుగా పనికెళ్ళిపోయేవాడిని. ఓకే. మార్నింగ్ బ్యాచ్ కంప్లీట్ అయ్యేంత ఈవినింగ్ మధ్యాహ్నం 9 టైంకి మళ్ళీ పనికెళ్ళిపోయేవాడిని. హుహు. ఏం జరిగేదంటే మార్నింగ్ ఒక ఒక సెషన్ చెప్పేవారు మేడం. అవును. హ్మ్. సును ఏ ద్వారా సాంగ్స్ క్రియేట్ చేయాలని చెప్పేవారు. హుహు. నేను మళ్ళీ వెంటనే ఇంప్లిమెంట్ చేసేవాడిని. హ్మ్. ఇంప్లిమెంట్ చేసి ఫ్రెండ్స్‌కి, సర్కిల్‌లో వాళ్ళందరికీ చేసి ఇచ్చేవాడిని. అంటే మార్నింగ్ మీరు నేర్చుకున్న ఏఐ టూల్‌ని ఈవినింగ్ వరకు మీరు దాన్ని ప్రాక్టీస్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా పంపించేసేవారా? పంపించేవాడిని. హ్మ్. ఈ పంపించేయడం వల్ల కొన్ని కొన్ని పాత ఫోటోస్ చేయడం. హ్మ్. నేను ₹5000 పే చేశాను మేడం. ఓకే. ఇప్పుడు నాకు 1 వీక్‌లోనే ₹8000 ఎర్న్ చేశాను. ఇంకా కోర్స్ కంప్లీట్ అవ్వకముందే. కోర్స్ కంప్లీట్ అవ్వకముందే. అంటే గ్రేట్. ఓల్డ్ ఫోటోస్, చనిపోయినోడి ఫోటోస్, పాత హ్మ్. ఫోటోస్ ఏమైనా ఉంటే కొన్ని కొన్ని స్టాంప్ ఉన్న ఫోటోస్ అవన్నీ ఫోటోస్ చేయడం, హుహు. సాంగ్స్ చేయడం, ఫ్రెండ్ సర్కిల్‌లో ఫ్రీగా ఇవ్వడం ఫస్ట్ స్టార్ట్ చేశాను. తర్వాత హుహు. వచ్చేసి ఆహ్, ₹30, ఓకే. ₹40, ₹50 హ్మ్. అలా అమౌంట్ చార్జ్ చేస్తూ హ్మ్. ₹8000 పే చేశాను. ఎర్న్ చేశాను మేడం. ఓహ్! ఎర్న్ చేసిన తర్వాత కోర్స్ కంప్లీట్ అయిన 1 మంత్‌కే ₹48,000 ఎర్న్ చేశాను మేడం. హుహు. ఈ ₹48,000తో ఫస్ట్ వచ్చిన ఇన్‌కమ్‌తో నేను ల్యాప్‌టాప్ కొనుక్కున్నాను మేడం. ఓకే. ఆ! యాసర్ రేజల్ సెవెన్ హుహు. ఒక ల్యాప్‌టాప్ కొనుక్కున్నాను మేడం.